గురుగారు శ్రవణ నక్షత్రం, విష్ణు నక్షత్రం, అలాగే అర్ధ నక్షత్రం, శివ నక్షత్రంగా చెప్తారు కదా. ఇలా వివిధ దేవతామూర్తులకు వివిధ నక్షత్రాల రూపాలను జ్యోతిష శాస్త్రం వివరిస్తుంది. ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి? శ్రవణ నక్షత్రం విష్ణు నక్షత్రం, అలాగే ఆర్ద్ర నక్షత్రం శివ సంబంధితమైనది, కృత్తిక నక్షత్రం సుబ్రహ్మణ్యేశ్వర సంబంధితం, ఆశ్లేష నక్షత్రం గణపతి సంబంధితం, మూల నక్షత్రం ఆంజనేయ స్వామి సంబంధితం. ఇలా ఎందుకు ఏర్పాటు చేశారు జ్యోతిర్వేత్తలు? ఆ భచక్రంలో 12 రాసుల కూటమిలో చూచినట్లయితే రోహిణి నక్షత్రం కృష్ణ నక్షత్రం. ఎందుకు ఇలా అంటే వృషభ రాశి సింహం, మిథున రాశిలో ఉన్నటువంటి దంపతులకు, పార్వతీ పరమేశ్వరులకు, పరమేశ్వరుని సంబంధించి వృషభం ఎద్దు వాహనం కాగా, అమ్మవారికి సంబంధించి ఆ తదుపరి వచ్చేటటువంటి సింహరాశికి సంబంధించిన సింహం, కన్యా రాశిలో ఉండే అమ్మవారికి వాహనం. రూపాలన్నీ వియన్ మండలంలో కనిపించే స్థానాలకు సంబంధించిన నక్షత్ర మండలాలు. వీణామండలం, సర్పధారి మండలం, గజమండలం, మూషక మండలం, వినాయక మండలం, శ్రవణ మండలం, మండలాలన్నీ ఇలా దేవతాలోకాలుగా 14 లోకాలుగా జ్యోతిర్విజ్ఞానం మనకు తెలియజేసింది. ఇలా ఎందుకు అంటే సమస్త పురాణ కథలకు పూర్వం మూల రూపం ఖగోళమే, ఆకాశమే, నక్షత్ర మండలమే. సైన్స్ని సైన్స్ లాగా ఎవరూ జీవితంలో అనుసరించరు. తినే సమయంలో పదార్థంలో ఉప్పు తక్కువైతే ఎవరైనా కాస్త ఉప్పు తక్కువైంది తల్లి వెయ్యి అంటారే కానీ సోడియం పట్టుకురా, సోడియం క్లోరైడ్ పట్టుకురా అని చెప్పరు కదా. వైజ్ఞానికమైన అంశాన్ని కూడా పురాణ కథలతో శాస్త్రాన్ని తొలగించకుండా, శాస్త్రార్థానికి విఘాతం కలగకుండా, సామాన్య మానవుడికి సైతం అర్థం అయ్యే విధంగా ధ్రువ నక్షత్ర మండల కథ, ఏకాదశి కథ, దీపావళి కథ, వినాయక చక్రవర్తి కథ. వినాయక మండలమే వినాయక చక్రవర్తి మండలం, ఆయన చక్రవర్తి రాజాధిరాజు. ఇలా ఆర్ద్ర నక్షత్ర మండల కథ శివుడు, మృగశిర నక్షత్ర మండల కథ. ఈ ప్రపంచానికి మొట్టమొదటిగా ఉండేటటువంటి ఖగోళ విజ్ఞానాన్ని లెక్కించిన కాలం మృగశిర నక్షత్ర మండల కాలం అంటారు తిలక్. ఆయన వ్రాసిన పుస్తకం పేరు ఋగ్వేద జ్యోతిషం, మృగశిర ఆ గ్రంథం పేరు. వేదాంగ జ్యోతిషం లగధుడు చెప్పిన ఈ గ్రంథంలో కూడా మృగశిర నక్షత్రమే ప్రాధాన్యంగా ఉంటుంది. వామనావతారం కూడా శ్రవణ నక్షత్ర శ్రవణంలోనే జన్మించిన వృత్తాంతం మనకు భాగవతం వివరిస్తుంది. వామనుడు అదితి కశ్యపులకు శ్రవణ నక్షత్రం ఉన్న రోజున జన్మించాడు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కూడా శ్రీనివాసుడిగా ఒకళ్ళ మాతకు కనిపించిన రోజు శ్రవణ నక్షత్రం. నేటికి ఈ నక్షత్రానికి మనం విశేష ఉత్సవాలను తిరుమలలో, ఇతర వెంకటేశ్వర ఆలయాలలో నిర్వహించడం చూస్తూ ఉంటాం. దేవతలకు నక్షత్ర మండలాలు, వృక్షాలు, నదులు, కొండలు ప్రతీకాత్మకంగా చూపించిన భారతీయ సనాతన ధర్మం ప్రకృతిలో, పర్యావరణంలో, ఖగోళ విజ్ఞానంలో దైవాన్ని దర్శనం చేసుకోవాలి అనేటటువంటి సందేశాన్ని ఇచ్చింది. విగ్రహంలో కాకుండా విజ్ఞానికంగా, వైజ్ఞానిక కోణంలో విశ్వమంతా ఆవరించిన దైవాన్ని దర్శనం చేసుకోవాలి. ఇది లక్ష్యం. ఇందుకోసమే ఏర్పాటు చేశారు.